జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చేసిన విన్యాసాలు అందరూ చూశారంటూ అవన్నీ ఇప్పుడు తలుచుకుంటే వచ్చే పుణ్యం కూడా లేదంటూ వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల మండిపడ్డారు. మహిళా ఉద్యోగి తనకు న్యాయం చేయండి ముందుకొచ్చి పోరాడుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. నడి రోడ్డు పైన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి లాఠీతో దాడి చేశారని మండిపడ్డారు. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరిగిందన్నారు. పోలీసులు మహిళలకు రక్షణ కల్పించడం అలా ఉంచితే కనీసం వారి చేతిలో ఉన్న లాఠీని కూడా కాపాడుకోలేకపోతున్నారని యాంకర్ శ్యామల విమర్శించారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆయన చేసినటువంటి విన్యాసాలన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు అవన్నీ ఏదో రామాయణంలాగా పదే పదే తలుచుకుంటే వచ్చే పుణ్యం కూడా ఏమీ లేదు. ఆ బాధితురాలు నాకు న్యాయం చేయండి అని చెప్పి అధికార పార్టీ ఎమ్మెల్యే మీద ఒక ఆడపిల్ల ధైర్యంగా ముందుకొచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్తూ పోరాడుతుంటే ఈ రోజున ఆ అమ్మాయికి జరిగింది ఏంటండి? నడి రోడ్డు మీద ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆమెని లాఠీతో కొడుతున్నారు, ఆమెపై దాడులు చేస్తున్నారు. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరుగుతోంది. ఈ రోజున పోలీసులు మహిళలకి రక్షణ కల్పించలేకపోవడం అటు ఉంచితే కనీసం వాళ్ళ చేతుల్లో ఉండే లాఠీని కూడా కాపాడుకోలేకపోతున్నారు. వాళ్ళు కూటమి ప్రభుత్వం టీడీపీ మేనిఫెస్టోని కానీ జనసేన మేనిఫెస్టోని చెత్తబుట్లో వేసేసినట్టు మీరు ఈ రోజున మహిళలు ఇచ్చేటువంటి కంప్లైంట్లు అన్నింటినీ కూడా చెత్తబుట్లో వేసేస్తారు తప్ప దాన్ని మీరు సీరియస్గా తీసుకోరనమాట.